వాళ్ళు ఎవరు ఓట్లని ఎవరు తెలిస్తే వాళ్ళు వైఎస్సీపీ వెళ్తాయి. అది కూడా తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడుతా ఉంటే ఒక్కో 2 సార్లు పాటు చేస్తారంట. ప్రశాంత్ కిషోర్ సలహా ప్రశాంత్ కిషోర్ గారు మా యువకర్త కాదు అంటున్నాం కదా, మీరు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ జడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు ఏ రకంగానూ పోటీ లేదండి రాష్ట్రంలో. మొత్తం వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్, షట్టర్ క్లోజ్. 2024 తర్వాత చౌదరి గారు అసలు ప్రశాంత్ కిషోర్ ని వీళ్ళే ఏమన్నా పంపించారా మీ దగ్గరికి? చౌదరి గారు శర్మిల ఒక్క నిమిషం. వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ వాళ్ళంతా ఆల్రెడీ టచ్ లో ఉన్నారు ఫోన్ లో. ఇంకా రేపు సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీకిన జెండాలు కర్రలు తీసుకొని సరిగాంచుకోవాలా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు కూర్చొని. ఇది పరిస్థితి వైఎస్ఆర్సీపీ. చౌదరి గారు అసలు ప్రశాంత్ కిషోర్ ని వైసీపీ వాళ్ళే ఏమన్నా పంపించారా? ఏమన్నా కోవర్ట్ ఆపరేషన్ నడిచిందంటారా? ఎందుకంటే నేను చాలా మంది టీడీపీ నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళెవరు ఆయన పట్ల ఇది గౌరవంగా మాట్లాడుతున్న సందర్భం అయితే నేను చూడలా. వాళ్ళెవరికి మీలో చాలా మందికి ఇష్టం లేదు, మీ నాయకుల్లో కూడా ఆయన రావటం. మరి ఇప్పుడు అనిపించట్లా అలాంటి కోవర్ట్ ఆపరేషన్ గీల్డ్ అయిపోయిందా టీడీపీ అని? లేదు, వాళ్ళు బాంబట్టి గారు వీళ్ళంతా ట్వీట్ కూడా చేశారు ఏందో మెటీరియల్ బాగుంటే మేస్త్రి ఏం చేస్తాడని. మేస్త్రి ఇప్పుడు మంచి మెటీరియల్ ఎత్తుకుంటాడు. ఇలాంటి అంబటి లాంటి తుక్కులు మేస్త్రి ఎత్తుకుంటే తప్పవుతుంది. మేము మంచి మెటీరియల్ అవి వాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఒక అవగాహనకు వచ్చాము, అదే 2 రాష్ట్రాల్లో ఒక అవగాహనకు వచ్చాము. నేషనల్ వైడ్ గా కూడా కొన్ని పార్లమెంట్ అవగాహన కోసం ఆయన చెప్పుకోవడం వచ్చాడు. దీన్ని చిలువలు పనులు చేయడానికి లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిపెండ్ లో ఉన్నారు, వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నంలో వాళ్ళు భాగం అంతే. దీన్ని వాళ్ళు చూసుకోకుండా వదిలేసి ఇతర పార్టీల మీద రాళ్ళు వేయడం అనేది నిజంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు పారిపోతుంటే దాని విషయం పక్కన పడేసి, రాష్ట్ర అభివృద్ధి సర్వనాశనం చేసి దాని నుంచి పక్కన పడేసి గారు స్టేట్మెంట్ ఇవ్వకుండా భయపడి ఎవరో సకల శాఖ మంత్రి ఇంకెవరో మాట్లాడుతున్నారు. కానీ ఏ మాత్రం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో జెండా పట్టుకునే కార్యకర్త కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు చిలక పనులు మారుతుంటే ఏసి నాకు అర్థం కాలేదు. ఏ నమ్మకం ఉందో నాకు అర్థం కాలేదు. చెప్పండి, మీరు చెప్పండి. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు నాయన నువ్వు గెలవట్లేదు నీకు నమస్కారం అని చెప్పి సర్వే రిపోర్ట్ పాడేసి ఆయన బీహార్ వెళ్ళిపోయాడు కదా. అప్పుడు అవి చంద్రబాబు వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఆ శిష్యుల్ని చేసుకుంటున్నారు. అదే తెలంగాణ బీఆర్ఎస్ కూడా మీ నాయకులు పనిచేశారు, మీరే జాకీలు పెట్టారు బీఆర్ఎస్ ని. మరి గెలిచిందా? ఇక్కడ మీరు ఆల్రెడీ దేవుడు దయతో ప్రజల అండదానంతో మీ అందరు దీవెనలతో మీ బిడ్డ ఈ క్యాన్సర్ గడ్డ అని చెప్పేసరికి వద్దునాయన మహాప్రభు నువ్వు బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు. మేము జనసేన దాటికి వైఎస్ఆర్సీపీ సిగురుటాకులుగా ఉనికి సముద్రం కలిసి పరిస్థితి పడతా ఉంటే ఇంకా దాని మీద నిలబెట్టాలని ప్రయత్నం చేస్తా అంటే చౌదరి గారు వైసీపీని మీరు చిగురుటాకులాగా చూస్తున్నారా? ఎప్పుడో ముదురుటాకు అయిపోయింది అంటున్నారు కదా. అది లేదు సార్, అది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రాజకీయాలు అజ్ఞానంతో చేశాడా? అజ్ఞానంతో ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది ఆయన రాజకీయం చేయడం తెలియదు. అందుకే ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఆయన వాళ్ళ నాన్నతో పనిచేసిన వాళ్ళు పారిపోతున్నారు. ఆయన నీకు నమస్కారం సార్ నేను భరించలేవని చెప్పి. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు రాజకీయవేత్తలు ఎవరు? ఇప్పుడు మేము కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన విషయం నాకు అర్థమైంది లేదు, నాకు అర్థం లేదు. ఎందుకు శర్మిల రాష్ట్రానికి వస్తున్నారు తెలీదా? బీసీ జేడీ పార్టీ లక్ష్మీనారాయణ ఎందుకు పెట్టాడు తెలీదా? రాజకీయాలు నేర్చుకోవట్లేదా? రామచంద్ర యాదవ్ ఎందుకు పార్టీ పెట్టాడు తెలియట్లేదా? ఇంకా 2 పార్టీలు వస్తాయి తెలీదా? ఏ విధంగా ఎత్తుగడలేస్తారో తెలీదా మీకు? రాష్ట్ర రాజకీయాల పార్టీలు ఈ ఇంత అజ్ఞానంగా నా బొమ్మ గెలుస్తుంది నేను చెప్పిన వేదం నేను గీసిన దగ్గర అని చెప్పి పట్టు కోల్పోయాడా? భయపడుతున్నాడా? పలతలెట్టుకుని తిరుగుతున్నాడా? చెట్లు సార్ నాకు ఇంత బాధ, పచ్చని చెట్లు నరికేస్తున్నా పాప ఊరికే పోతుంది జగన్మోహన్ రెడ్డికి. పచ్చని చెట్లు సార్, అశోకుడు చెట్లు నాటినాడు, మా జగన్మోహన్ రెడ్డి నరికేస్తున్నాడు. ఏం బాగుంటుంది స్లోగన్ చెప్పడానికి? కాబట్టి దయచేసి నేను ఏమంటానంటే వాళ్ళ పార్టీని నష్ట నివారణ చర్యలు చేసుకోమనంటే రిపేరింగ్ సెక్షన్ జనతా గారి స్టార్ట్ చేసుకోమని చెప్పండి తప్ప మీరు మిమ్మల్ని అడుగుతున్న వాసుదేవన్ గారు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఓటేస్తుంది చెప్పండి. అన్ని ప్రశ్నలు వేస్తుంటే మీరేం మాట్లాడలేకపోతున్నారు ఎందుకని రాధాకృష్ణ గారు? మొత్తం అంటే వారు చెప్పినవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా? ఆయన ఏమంటున్నారంటే సార్, ఆయన ఏమంటున్నారంటే ఎలక్షన్ తర్వాత ఖాళీ అయిపోద్ది, ముందే ఖాళీ అయిపోద్ది వైఎస్ఆర్సీపీ అంటున్నారు. మేము గేట్లు తెరిస్తే వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుంది అంటున్నారు. శ్మశానం గేట్లు తెరిచే ఉంటాయి, వీళ్ళు పడుకోం కదా. శ్మశానం గేట్లు తెరిచినంత టీడీపీ పరిస్థితి కూడా అదే, అదొక శ్మశానం అయిపోయింది. అక్కడ పార్టీ లేదు, ఆయన అధినాయకుడు లేడు, ఆయన ఆల్మోస్ట్ ఆయన చివరి దశలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇవాళ రేపు అన్నట్టున్నారు. ఆయన ఆ పార్టీ అలాగే ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి అలాగే ఉందని చెప్పి వాళ్ళే చెప్పారు.
అటువంటి రాధాకృష్ణ గారు మీరు డాక్టరా లేదన్నా కంపౌండరా? డౌట్ వస్తుంది. బాబు గారు ఇంటర్వ్యూ లేదు, ఆయన ఊపిరి తీసుకోండి, నాకు అర్థం కాలేదు. డాక్టర్ వృత్తిలో ఉన్నారా, కంపౌండర్ వృత్తిలో ఉన్నారా? మీ గురించి మాట్లాడాలి. ఎందుకంటే పద్ధతిగా మాట్లాడి నేర్చుకోవడం, అలవాటు చేసుకోవడం, వ్యక్తిగత దోషం చేయొద్దండి. డాక్టర్ స్థాయిలో ఉన్నారు. రెండు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైనా సరే, మీరు మార్చి 89 మంది ఎవరైనా సరే మీతో ఉంటున్నారు చెప్పండి. ఒక్కరంటే ఒకరి పేరు చెప్పండి. చివరికి మీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే ఆ నలుగురు రెడ్డి ఉంటారండి. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఎవరు పెద్దిరెడ్డి, వై సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సంక్రాంతికి వాసుదేవ్ గారు నోట్ చేసుకోండి. సంక్రాంతి తర్వాత ఈ నలుగురు రెడ్లు సెల్ స్విచ్ ఆఫ్ చేస్తారు, 100% స్విచ్ ఆఫ్ చేసి మారేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒంటరి, తల్లి చెల్లి అన్న నాన్న చిన్న ఎవ్వరు లేదు ఆయనతో, మొత్తం ఆయన చుట్టూ వెళ్ళిపోయారు. ఈ నలుగురు రెడ్లు కూడా సంక్రాంతి తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తారు. మీ ఆఫీసు ముందు మీరు సంక్రాంతి గొబ్బమ్మలు తట్టుకోవడం తప్ప ఇంకేమి చేయలేరండి. మీ ప్రభుత్వ కథ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి కథ అయిపోయింది. రాష్ట్రంలో చరిత్ర చెత్తపుట్ట మారిపోయింది. సంక్రాంతి ముగ్గులే వేసుకుంటాం. మా పార్టీ ఎప్పుడు సుభిక్షంగానే ఉంటుంది. సంక్రాంతి ముగ్గులే, ఈ తాంత్రిక ముగ్గులు, మీ తాంత్రిక ముగ్గులు, ఒక జ్యోతి వెలిగించే దీపాలు మీ అన్ని. ఇలా ముక్కా శ్రీనివాస్ గారు డాక్టర్ గా ఉండి శ్మశాన యూత్ తెలుస్తా ఉంది. మీ ఆఫీస్ కార్డు నిలబడుకోండి. ఒకటన్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఫోన్ వస్తే తీస్తున్నారండి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం నుంచి ఆఫీస్ నుంచి తీరు పోవాలి చెప్పేదని చెప్పి మీరు మామూలు చెప్తున్నారు. అర్థం కదా, నిన్న మన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్లు వస్తుంటే నుంచి స్విచ్ ఆఫ్ రైట్. చౌదరి గారు ఒక నిమిషం ఆగండి, ముక్కా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రైట్, రాధాకృష్ణ గారు, డాక్టర్ రాధాకృష్ణ గారు ప్లీజ్ ఒక మాట ముక్కా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. ముక్కా శ్రీనివాస్ గారు, అప్డేట్స్ చూస్తున్నారు మీరు. వాళ్ళు చాలా చోట్ల నియోజకవర్గాలు మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతకీ నియోజకవర్గాలు మీకు కేటాయించే పని ఎప్పుడు మొదలవచ్చు? వాసుదేవ్ గారు, ఒకటే